అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. సృష్టికర్త మహేశ్వరి సమర్పించిన వారు మహేశ్వరి. నమస్తే. కథ పేరు స్నేహం కాదు, స్వార్థం. ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో చిట్టి చిలుక, జింక రవి, కోడి కృష్ణ అనే ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. ఆ అడవిలో మిగిలిన జంతువులంతా వీరి స్నేహం చూసి ఆశ్చర్యపోయేవారు. ఎప్పుడూ కలిసి ఉండే ఈ స్నేహితులు సంతోషంగా గడిపేవారు. ఒకరోజు చిట్టి చిలుక ఒక పండ్ల చెట్టుపై కూర్చుని రవిని చూస్తూ మాట్లాడింది. చిట్టి చిలుక, రవి, ఇక్కడే తిరుగుతావా? నచ్చిన ఆకులు తింటావా? జింక రవి, అవును చిట్టి, ఈ అడవి మాకు చాలంతా కావాలి. హాయిగా గడ్డి తింటూ స్నేహితులతో గడిపితే చాలు. అప్పుడు కోడి కృష్ణ అక్కడికి వచ్చి తన రెక్కలు చప్పుడు చేస్తూ ఇలా అన్నాడు. కోడి కృష్ణ, అవును, కాని మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కొత్తగా పలకరిస్తే వారి మాటలు నమ్మే ముందు ఆలోచించాలి. జింక రవి, కృష్ణ, స్నేహితులపై అనుమానం ఎందుకు పెట్టాలి? ప్రపంచమంతా మంచివాళ్లే కదా. అంతలో ఒక బురద రంగు పిల్లి అక్కడికి వచ్చింది. అది పిల్లి పద్మిని. ఆ పిల్లి చాలా కపటమైనది, కాని ముఖానికి నవ్వు తెచ్చుకుని బలహీన జంతువులను మోసగించడంలో ఎప్పుడూ ముందుంటుంది. పిల్లి పద్మిని తమ వైపు వస్తూ ఇలాగంది. పిల్లి పద్మిని, మిత్రులారా, నేను కొత్తగా మీ స్నేహితురాలిని అయ్యాను. మీతో మంచి వార్తను పంచుకోవాలని వచ్చింది. కొలను పక్కన చాలా రుచికరమైన పండ్లు ఉన్నాయి. మీరు రాకపోతే ఆ పండ్లు పాడవుతాయి. చిట్టి చిలుక తన తెలివితో ఆ మాటలు నమ్మలేకపోయింది. చిట్టి చిలుక, నిజమా? పండ్లు ఇక్కడెక్కడున్నాయో ఇప్పటివరకు ఎవరికీ తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. జింక రవి మాత్రం ఆ పండ్ల సంగతిని విన్న వెంటనే ఉత్సాహంగా లేచి తన తోక కదులుతూ ఇలా అన్నాడు. జింక రవి, వావ్! పండ్లు అంటే నాకు ఎంత ఇష్టమో. ఎక్కడున్నాయో చూడటానికి నేనప్పుడే వెళ్తాను. కోడి కృష్ణ రవిని ఆపడానికి ప్రయత్నించాడు. కోడి కృష్ణ, రవి, ఇది సరైన నిర్ణయం కాదు. ఈ పిల్లి మాటలు నమ్మకూడదు. మనం దూరంగా ఉండాలి. కాని రవి కోడి కృష్ణ మాట వినక పిల్లి పద్మినితో కలిసి వెళ్లిపోయాడు. చిట్టి చిలుక, కోడి కృష్ణ ఆందోళనగా ఆయన వెనుక చూశారు. అక్కడికి వెళ్లగానే పండ్ల చెట్టు వద్ద పెద్ద ఉచ్చు వేసి ఉంది. రవి ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు. పద్మిని హారాహారంగా నవ్వుతూ ఇలా అన్నది. పిల్లి పద్మిని, అబ్బా, బలహీనమైన జంతువులను మోసగించడం ఎంత సులభమో. నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, రవి. అందుకే ఇలా చిక్కుకున్నావు. జింక రవి ఆ సమయంలో తప్పును గుర్తించాడు. జింక రవి, పద్మిని, నువ్వు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావో. నేను నా స్నేహితుల మాట వినకపోవడం వల్ల ఇంతటి ప్రమాదంలో చిక్కుకున్నాను. చిట్టి చిలుక, కోడి కృష్ణ వెంటనే అక్కడికి వచ్చి తమ తెలివితో ఆ ఉచ్చును తెరిచారు. రవి స్వేచ్ఛ పొందాడు. పిల్లి పద్మిని పరుగు పెట్టింది. చిట్టి చిలుక, రవి, స్నేహం అంటే ఎవరికీ నమ్మకం పెట్టుకోవడం కాదు. ముందు వాళ్ళని నిజమైన స్నేహితులా కాదా అనే విషయం తెలుసుకోవాలి. కోడి కృష్ణ, ఇకనుంచి జాగ్రత్తగా ఉంటావు కదా, రవి? జింక రవి, అవును. ఈసారి మీరు చెప్పిన బుద్ధి నా జీవితానికి పాఠంగా మారింది. ఇలాంటి పొరపాటు మళ్లీ చేయను. మూయువురు స్నేహితులు మళ్లీ కలిసి హాయిగా సంతోషంగా జీవించారు.